అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్పీకర్ కోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఈ విచారణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో మొదలైంది. ఆ తర్వాత చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, ఆ వెంటనే పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కూడా విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటుగా వీరిపై కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. సో విచారణకి ఎవరు ఎప్పుడు హాజరయ్యారో చూద్దాం. ఉదయం 11 గంటలకి స్పీకర్ ముందుకొచ్చారు ప్రకాష్ గౌడ్. మధ్యాహ్నం 12 గంటలకి కాల యాదయ్య హాజరయ్యారు. 1 గంటకి గూడెం మైపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకి బండ్ల కృష్ణమోహన్ స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక విచారణ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి నో ఎంట్రీ అన్నారు. ప్రజాప్రతినిధులకు మాత్రం ప్రవేశం లేదు. విచారణ ఎదుర్కొంటున్న వాళ్లు సెల్ ఫోన్లు లోపలికి తీసుకురావద్దు. విచారణ సమయంలో ఫోటోలు తీస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. స్పీకర్ కోర్టులో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ఎలా జరిగింది? పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ మనకు వివరిస్తారు. అశోక్, రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఒక హీట్ వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఏదైతే స్పీకర్ కొనసాగిస్తున్నటువంటి విచారణ, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా అంతే హీట్ని కొనసాగిస్తూ చెప్పొచ్చు. ఏదైతే షెడ్యూల్ ప్రకారం 11 గంటల నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఏదైతే కోర్టులో ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అదేవిధంగా కూడా ఇక్కడ కూడా అదే ప్రొసీడింగ్స్ని కొనసాగించారు. స్పీకర్ పేచీలో 11 గంటలకు ఒక్కొక్క ఎమ్మెల్యేతో మీటింగ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్క గంట టైం అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మొదటి నుంచి చెప్తూ ఉన్నారో వాళ్ళకి పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీలో కూడా మేము పార్టిసిపేట్ చేయలేదని చెప్పి మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యం చూసాం. దానికి సంబంధించినటువంటి ఆధారాలని ఏదైతే ఆరోపణలు ఇచ్చినటువంటి అడ్వకేట్ల దగ్గర కూడా వాళ్ళు ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, సీఎంని కలవడం విషయం కావచ్చు, అలాగే ఫ్లెక్సీలపై ఉన్నటువంటి ఫోటోల విషయం కావచ్చు, ఇంకా ఏమేమైతే ఆధారాలు ఉన్నాయో వాటన్ని కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అయితే పూర్తయింది. మరొకసారి అక్టోబర్ 1వ తారీఖు రోజు దీనికి సంబంధించి మరొకసారి విచారణ కూడా కొనసాగించే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే మిగతా 6 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రొసీడింగ్స్ కొనసాగిస్తూ 1 hour టైంను కూడా వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే అక్టోబర్ 6వ తారీఖు తర్వాత స్పీకర్ ఇక్కడ ఉండడు కాబట్టి 5వ తారీఖున దీనికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.